నమస్తే. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యంగా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య బాగానే ఉంది. ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గానికి చాలా విపరీతమైనటువంటి పోటీ ఉంది ఆ పార్టీలో. ఇలాంటి సందర్భంలో మల్కాజిగిరి నాకంటే నాకు అని చెప్పి ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో మల్కాజిగిరికి హైకమాండ్ నన్ను ఖరారు చేసింది అని చెప్పి ఈటల రాజేందర్ ఇటీవల తన నివాసంలో కొంతమంది నాయకులకి, అలాగే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు, కార్యకర్తలకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆ నియోజకవర్గం నుంచి 9 మంది ఆశావాహులుగా ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి వారిని చూస్తే కనుక భారతీయ జనతా పార్టీలో సీనియర్స్గా ఉన్నారు మురళీధర్ రావు, అలాగే హరీష్ రెడ్డి, కొమరయ్య, కోన శ్రీశైలం గౌడ్, చాడా సురేష్ రెడ్డి, ఈటల రాజేందర్, వీరితో పాటు మరో ముగ్గురు కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇంకా అధిష్టానం ఎవరిని ఖరారు చేయలేదు. కానీ ఈటల రాజేందర్ ఆయన నాకు కేటాయించారని చెప్పి నియోజకవర్గంలో పర్యటించడం, అలాగే కొంతమంది నాయకులకు ఫోన్ కాల్స్ చేసి చెప్పడం, దానికంటే ముఖ్యంగా ఆయన నివాసంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని చెప్పి ఆయనే ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లా అయితే మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్కు కేటాయిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం, ఎలాగైనా సరే ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తాం, మా పోరాటం చేస్తాం అని చెప్పి వీరంతా ఇప్పటికే ఒక రకమైనటువంటి అల్టిమేటం ఇచ్చారు. ఇక కోన శ్రీశైలం గౌడ్ అయితే ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో టచ్లోకి వెళ్ళిపోయారండి. నిజంగా ఒక బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు వీరంతా. కోన శ్రీశైలం గౌడ్ అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి పేరుంది. ఇలాంటి సందర్భంలో మరి అధిష్టానం వీరందరినీ వదులుకోవాలా, లేకపోతే ఈటల రాజేందర్కి సీట్ ఇవ్వాలా అనే దాని మీద మల్లగొల్లాలు పడుతుంది. తాజాగా 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన చేసింది. ఇంకా అఫీషియల్గా అది రావాల్సింది. మొత్తానికి అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి అందులో కొంతమందికి సిట్టింగ్కే అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి తరుణంలో మల్కాజిగిరి ఈటల రాజేందర్కి ఇస్తే ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏమాత్రం ఆయనకు విజయ అవకాశాలు దక్కే మనందరం చూసాం. కాబట్టి ఆ నియోజకవర్గాన్ని మనం గెలిపించుకొని తీరాలంటే ఈటలకు అక్కడ సీటు ఇవ్వద్దు అనేది ఇప్పుడు హైకమాండ్కు వీళ్ళంతా క్యూ కట్టారు. ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఓడిస్తాం ఈటల రాజేందర్కి ఇస్తే మాత్రం అని చెప్పి ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి వీరందరినీ కాదని ఆయనకే అధిష్టానం మొగ్గు చూపిస్తుందా, లేదా ఆయన ఇంకా ప్రకటన చేయకముందే నేనే అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో మరి ఏ రకమైనటువంటి ఒక క్లియర్ మ్యాప్ అనేది ఇస్తుంది, అలాగే ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ రకమైనటువంటి నియమాన్ని పాటిస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.